అనుభవానికి వచ్చిన అంతులేని వేదన, దైవవాక్కులు మీరినందుకు పడెను మీకు తగిన శిక్ష. అనుభవానికి వచ్చిన అంతులేని వేదన, దైవవాక్కులు మీరినందుకు పడెను మీకు తగిన శిక్ష. దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు జాగ్రత్తగా మీరకుండా నడుచుకున్నవాడు ధన్యుడు, వాడు పరలోక రాజ్యంలో చేరగలడు. ఆ 10 ఆజ్ఞలు మీరకుండా చూసుకోనండి. అయితే ఇక్కడ ఇంకోటి టెస్ట్ ఉంది. ఎంత పెద్ద భక్తుడైనా నాలో నీవును నీలో నేను ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని లెక్క అన్నమాట. అలాగా మనం మారాలని దేవుడు చెప్తున్నాడు. వాక్యం వాళ్ళ కోసం ఎప్పుడో జరిగింది కాదు. ఆ వాక్యం అనుదినము ఎన్ని ఏళ్ళైనా ఎన్ని యుగాలైనా అది అందరికీ వర్తిస్తుంది. మనం అలా ఉండాలని బైబిల్ వివరించింది. మనం ఎప్పుడూ మంచిగా ఉండాలి, వాక్యాన్ని మీరకూడదు. వాక్యం మీరమంటే బైబిల్లో ఉన్న తెగుళ్ళు వాళ్ళ మీదకి వస్తాయని దేవుడు రాసి చెప్పినాడు, వివరించాడు. అందుకని మనం ఎల్లప్పుడూ దేవునిలోనే లిఖితమై కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.